Namaste dear students, welcome to our video lesson. In this video, we are going to learn some more prepositions. Prepositions ని మరికొన్నింటిని అది ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకుందాం. అండ్ దీంతో పాటు నోట్స్ ఉంటుంది. నోట్స్లో ఇంకాస్త ఎక్కువ ఎగ్జాంపుల్స్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ మోర్ లెసన్ ఓకే నోట్స్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రిపోజిషన్ ఓకే బై అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎలా యూజ్ చేస్తుంటాం అంటే చాలా రకాలుగా యూజ్ చేస్తుంటాం బైని. ఓకే, ద్వారా, చేత, చే, వలన ఇలాంటి అర్థంతో మనం బైని యూజ్ చేస్తుంటాం. ఓకే, తెలుగులో కన్నా ఇంగ్లీష్లో నేర్చుకుంటేనే చేత, ఈ ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్లో నేర్చుకుంటేనే బాగుంటుంది. సపోజ్ బై హ్యాండ్ అంటాం, బై పోస్ట్ అంటాం, బై చెక్ అంటాం, బై డెబిట్ కార్డ్, బై క్రెడిట్ కార్డ్, ఐ పెయిడ్ బై డెబిట్ కార్డ్, బై క్రెడిట్ కార్డ్ అంటాం. కానీ క్యాష్ ద్వారా పే చేసినప్పుడు మాత్రం ఐ పెయిడ్ ఇన్ క్యాష్ అనే అంటాం, ఇన్ క్యాష్. ఓకే, అలాగే బై మిస్టేక్, బై యాక్సిడెంట్ ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం. బై ఛాన్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, లెట్ us take some examples. We sent you a book by post. We sent you a parcel. We sent you a book. We sent you a material by post. I paid the installment by check. I paid the installment by check. By mistake, by chance అనేవి అనుకోకుండా పొరపాటున జరిగినవి అని ఓకే యూజ్ చేస్తాం. ఓకే, ఐ డిడ్ ఇట్ బై మిస్టేక్. ఓకే, బై ఛాన్స్ ఐ గాట్ ఇట్ ఇలా యూజ్ చేస్తాం. అయితే పొరపాటున జరిగిందని చెప్పడానికి మనం బై మిస్టేక్, బై ఛాన్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని చెప్పడానికి వీటిని యూజ్ చేస్తాం. అయితే కావాలని చేసామని చెప్పేటప్పుడు ఏం యూజ్ చేస్తాం అంటే యూజువల్గా మనం ఇంటెన్షనల్లీ, ఆన్ పర్పస్ అని యూజ్ చేస్తాం. కావాలని చేసాం అని చెప్పడానికి. ఓకే, వాజ్ ఇట్ అన్ యాక్సిడెంట్ ఆర్ డిడ్ హీ డూ ఇట్ ఆన్ పర్పస్, ఇంటెన్షనల్లీ ఇలా మనం చేస్తుంటాం. నో, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్, నాట్ ఆన్ పర్పస్. ఇది యాక్సిడెంట్ మాత్రమే, అంతే తప్ప ఇది పర్పస్లీ చేసింది కాదు అని అర్థం. యూజువల్గా బై తర్వాత నౌన్ని ఆర్టికల్ అంటే ఏ, అండ్, ది. ఓకే, ఈ ఆర్టికల్ లేకుండా మనం యూజ్ చేస్తుంటాం. బై తర్వాత వచ్చేటటువంటి నౌన్ని వితౌట్ ఆర్టికల్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, మనం ట్రావెల్ చేసే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా, ఏ ట్రావెల్ మోడ్ ద్వారా మనం వచ్చామని చెప్పడానికి కూడా బైని యూజ్ చేస్తాం. అంటే బై కార్, బై బస్, బై ట్రైన్ అని. మరి ఇంతకుముందు ఆన్ బస్, ఆన్ ట్రైన్ అని చెప్పేటప్పుడు మరి ఆన్ అని యూజ్ చేస్తాం కదా, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. నేను ట్రైన్లో వచ్చాను అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చానని చెప్పేటప్పుడు మనం బై ట్రైన్, బై షిప్, బై ఫ్లైట్ అని యూజ్ చేస్తాం. కానీ నేను ట్రైన్లో ఉన్నాను అని చెప్పాలంటే ఐ యామ్ ఆన్ ట్రైన్, ఆన్ బస్ ఇలా యూజ్ చేస్తాం. ఓకే, బై సైకిల్ కానీ ఆన్ సైకిల్ అని అంటాం మామూలుగా. ఓకే, ఐఎమ్ రైడింగ్, ఐఎమ్ ఆన్ సైకిల్ అని అంటాం, ఐఎమ్ ఆన్ మోటార్ బైక్ అని అంటాం. కానీ ఎలా వచ్చాను, ఐ కేమ్ బై మోటార్ బైక్ ఇలా మనం యూజ్ చేస్తుంటాం. బై రోడ్, బై రైల్, బై ఎయిర్ ఇలా చాలాసార్లు మనం బైని యూజ్ చేస్తుంటాం. లెట్ us take an example. We went to శ్రీరంగం బై కార్. కారులో మేము వెళ్ళామంటే కారు ద్వారా వెళ్ళాము. ఆ కార్ అనేటటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మనం వెళ్ళాం. యూజువలీ షీ గోస్ టు ఆఫీస్ బై బస్. రెగ్యులర్లీ యూజువలీ షీ గోస్ టు ఆఫీస్ బై బస్, బట్ టుడే షీ కేమ్ టు ఆఫీస్ బై కార్ ఇలా మనం బైని యూజ్ చేస్తుంటాం. అయితే బై కార్ అంటాం, బై సైకిల్ అంటాం, బై బైక్ అంటాం, బై బస్ అంటాం, బై ట్రైన్ అంటాం, బై ఫ్లైట్ అంటాం. కానీ నడిచి వచ్చాను అని చెప్పడానికి మాత్రం బైని మనం యూజ్ చేయకూడదు. చాలామంది బై వాక్ అని అంటుంటారు, బట్ ఇట్స్ రాంగ్. బై వాక్ అనేది ఎప్పుడు యూజ్ చేయకండి. ఇన్స్టెడ్ యూజ్ ఆన్ ఫుట్. ఎప్పుడైనా ఆన్ ఫుట్ అని యూజ్ చేయండి. లెట్ us take example. Did you come here by car or on foot? Did you come here by car or on foot? అంటే I missed the bus, so I came here on foot. బస్ మిస్ అయింది, ఆన్ ఫుట్ నడిచే వచ్చాను, ఆన్ ఫుట్ అంతే తప్ప బై వాక్ అని అనకూడదు. ఓకే, I missed the last bus, so I got home on foot. I missed the last bus, so I got home on bus. So on foot. ఓకే, ఇలా మనం యూజ్ చేస్తాం. ఓకే, ఎన్నో రకాల యూసెస్ బైతో. నెక్స్ట్, బై అంటే పక్కన, నెక్స్ట్ టు మీ, డిసైడ్ అనే మీనింగ్తో కూడా మనం యూజ్ చేస్తుంటాం బై. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కమ్ హియర్
అండ్ సిట్ బై మీ. కమ్ హియర్ అండ్ సిట్ బై మీ. వచ్చి నా పక్కన కూర్చో. ఓకే, సపోజ్ వేర్ ఇస్ ద ఫ్యాన్ స్విచ్. ఇక్కడైతే ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద ఫ్యాన్ స్విచ్ అంటే బై ద ఫ్రిడ్జ్. ఇక్కడ ఏమంటాం? బై ద ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ పక్కనే ఉంది. బై ద ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ పక్కన. మీకు అర్థమవుతుందా? వేర్ ఇస్ ద ఫ్యాన్ స్విచ్? బై ద ఫ్రిడ్జ్ అంటే దాని పక్కన ఉంది. ఓకే, యూ కెన్ సీ మోర్ ఎగ్జాంపుల్స్. ఈ లెసన్కి మోర్ ఎగ్జాంపుల్స్ అనే నోట్స్లో చూడండి. నెక్స్ట్, ఫలానా వారిచే రాయబడింది, వేయబడింది, గీయబడింది అనేటప్పుడు మనం బైని యూజ్ చేస్తుంటాం. హ్యావ్ యూ రెడ్ ఎనీ బుక్స్ రిటన్ బై ఎండమూరి వీరేంద్రనాథ్? రిటన్ బై ఎండమూరి. హ్యావ్ యూ రెడ్ ఎనీ బుక్స్ రిటన్ బై ఎండమూరి? ఇలా కూడా మనం బైని యూజ్ చేస్తూ ఉంటాం. ఎండమూరి రాసిన బుక్స్ ఏమైనా చదివారా? హ్యావ్ యూ రెడ్ ఎనీ బుక్స్ రిటన్ బై ఎండమూరి? ఓకే, హూ ఇస్ దట్ పెయింటింగ్ బై? ఆ పెయింటింగ్ ఎవరి చేత వేయబడింది? ఎవరు వేశారు? ఇలా మనం బైని ఎన్నో రకాలుగా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, అన్నింటికన్నా ఇంపార్టెంట్, మీకు తెలిసే ఉంటుంది, పాసివ్ వాయిస్లో బైని యూజ్ చేస్తాం, అంతేనా? ఓకే, షీ స్కోల్డెడ్ బై. ఆమె రోజు తిరుగుతుంటుంది. షీ స్కోల్డెడ్ బై హర్ టీచర్. పెద్దానికి బయే. రావణ స్కిల్డ్ బై రామా. పాసివ్ వాయిస్లో ఎప్పుడు చూసినా బై 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 అంటుంటాం. ఆ బై యూజ్ చేయాలా లేదా వామిట్ చేయాలా అనేది అక్కడ మనం డిసైడ్ చేసుకోవచ్చు. మై కార్ వాజ్ రిపేర్డ్ బై బాలు. మై కార్ వాజ్ రిపేర్డ్ బై బాలు. ఓకే, హీ వాజ్ బిటెన్ బై ద సేమ్ డాగ్. హీ వాజ్ బిటెన్ బై ద సేమ్ డాగ్ మెనీ టైమ్స్. అదే కుక్కతో మరలా కనిపించుకుంటున్నాడు. కుక్క చేత కరవబడుతున్నాడు. బట్ హీ డజంట్ స్టాప్ ప్లేయింగ్ విత్ ఇట్. అది డాగ్ లవర్స్. బట్ హీ డజంట్ స్టాప్ ప్లేయింగ్ విత్ ఇట్. బట్ హీ వాస్ బిటెన్ మెనీ టైమ్స్ బై ద సేమ్ డాగ్. బై ద సేమ్ డాగ్. ఓకే, అవర్ వీడియోస్ ఆర్ వాచ్డ్ బై hundreds of people. Our videos, my videos, let us take my videos are watched by hundreds of people or thousands of people. Have you ever been bitten by a dog? ఎప్పుడైనా కుక్క చేత కరవబడ్డావా? హ్యావ్ యూ ఎవర్ బీన్ బిటెన్ బై ఎ డాగ్? ఎప్పుడైనా ఒక కుక్కతోనే నువ్వు కరవబడ్డావా? ఇలా మనం పాసివ్ వాయిస్లో బైని యూజ్ చేస్తుంటాం. ఇవన్నీ నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వన్, అక్రాస్. నెక్స్ట్ ప్రిపోజిషన్ అక్రాస్. అక్రాస్ని ఎందుకు యూజ్ చేస్తాం? అవతలి వైపు, అటువైపు అని చెప్పడానికి మనం అక్రాస్ని యూజ్ చేస్తాం. సపోజ్ there is a petrol bunk, there is a petrol pump just across the road. There is a petrol pump just across the road. రోడ్డుకు అవతల వైపు మనకి పెట్రోల్ పంప్ ఉంది. Our house is across the GT road. GT రోడ్డుకు అవతల వైపు మా ఇల్లు, మా ఆఫీసు ఉంది. Our office is across the GT road. అంటే అవతలి వైపు అని చెప్పేటప్పుడు అక్రాస్ని యూజ్ చేస్తాం, అంతేనా? ఇటువైపు నుంచి అటువైపు లేదా అటువైపు నుండి ఇటువైపు అడ్డంగా, ఇటువైపు నుంచి అటువైపు, అటువైపు నుంచి ఇటువైపు అడ్డంగా అనే ఉద్దేశంతో, ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. ఇలా అడ్డంగా, నాట్ ఇలా. ఇలా వెళ్తే వన్ సైడ్ నుంచి అదర్ సైడ్కి వెళ్ళాం కదా. ఎలా వెళ్తాం? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వస్తేనే మనం ఒకవైపు నుంచి మరోవైపుకి వెళ్తున్నట్లు. ఓకే, ఇలా, నాట్ ఇలా. ఓకే, సపోజ్ అక్రాస్ని అటువంటి పరిస్థితిలో వాడతాం. వి వాక్డ్. ఎప్పుడైనా మనం ఒక ట్రాఫిక్ ఈ సిగ్నల్ దగ్గర ఉన్నాం, ఇటు పక్కకు వెళ్ళాలి, అప్పుడు మనం ఏమంటాం? వి వాక్డ్ అక్రాస్ ద రోడ్. వి వాక్డ్ అక్రాస్ ద రోడ్. ఇలా అయితే అక్రాస్ కాదు. ఓకే, రోడ్ ఇలా ఉంది, మనం ఇలా వెళ్తేనే అది అక్రాస్. వి వాక్డ్ అక్రాస్ ద రోడ్. ఆ రోడ్డుకి అడ్డంగా ఇటువైపు నుంచి అటువైపుకు మేము నడిచాము. ద బాయ్, some boy we are talking, the boy ran across the road. The boy, ఎవరో బాయ్ ఉన్నాడు, వీడు ran across the road without noticing the traffic. I think you may observe this kind of situations. Okay, while you are on road, మనం రోడ్ మీద ఉన్నప్పుడు చిన్నపిల్లలు, ద బాయ్ ran across, ఇలా ఉన్న, ఇలా ఇటు అటు వెహికల్స్ ఏమి వస్తున్నాయో చూడకుండా, వితౌట్ నోటీసింగ్ ద ట్రాఫిక్ అండ్ ద వెహికల్స్, ద బాయ్ ran across the road. ఇటువైపు నుంచి అటువైపుకి పరిగెత్తాడు. అక్రాస్ మనం
ఇలా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ బిలో. బిలోని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే బిలో అనేది దిగువన క్రింద అనే మీనింగ్తో మనం బిలోని యూజ్ చేస్తాం. ఓకే, యూజువల్గా అబౌవ్ అనే వర్డ్కి బిలో అనేది ఆపోజిట్ వర్డ్. ఓకే, అబౌవ్ని ఎప్పుడు యూజ్ చేస్తామండి? హయ్యర్ దాన్ సంథింగ్, ఏదైనా పైన అనే ఉద్దేశంతో యూజ్ చేస్తే, బిలోని లోవర్ పొజిషన్ అనే మీనింగ్తో లోవర్ పొజిషన్ దాన్ సంథింగ్ అనే పొజిషన్తో మనం యూజ్ చేస్తాం బిలోని. ఓకే, సో బిలో అంటే దిగువ కింద, తెలుగులో చెప్పాలంటే నాట్ డైరెక్ట్లీ అండర్. ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా దాని కింద అనే మీనింగ్తో యూజ్ చెయ్యం యూజువల్గా బిలోని. ఓకే, crores of people in India are still crores of people in India are still living below the property line. అంటే దిగువన ప్రాపర్టీ లైన్కి, దారిద్ర్య రేఖకు దిగువన చాలామంది క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇంకా బ్రతుకుతున్నారు. ఇలా మనం యూజ్ చేస్తాం. తిరుపతి సిటీ ఈజ్ బిలో తిరుమల హిల్స్. తిరుపతి సిటీ ఈజ్ బిలో ద తిరుమల హిల్స్. హిల్స్ 7 కొండలు, 7 హిల్స్ కన్నా కిందన మనకి తిరుపతి సిటీ ఉంది అని యూజ్ చేస్తాం. అండర్ కూడా మరి దిగువనే కదా యూజ్ చేస్తాం. యూజువల్గా అండర్ని ఒకదాని కింద అనే ఉద్దేశంతో, ఇక్కడ అబవ్ అని యూజ్ చేశాం కదా, దానికి ఆపోజిట్ వర్డ్గా మీరు బిలోని తీసుకుంటే సరిపోతుంది. అండర్ యూజ్ చేసేటటువంటి సిచ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా మనం చాలాసార్లు బిలోని యూజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, ద క్లౌడ్స్ ఆర్ అబవ్ మై హెడ్ అని అన్నా. ఓకే, ఐఎమ్ బిలో ద క్లౌడ్స్ అని చెప్పొచ్చు. కానీ ద కోబ్లర్ ఈజ్ అండర్ ద ట్రీ అనేటప్పుడు ద కోబ్లర్ ఈజ్ బిలో ద ట్రీ అని చెప్పము. కాబట్టి బిలో అనేది అబౌవ్కి ఆపోజిట్గా తీసుకోండి. అండర్తో దీన్ని కంపేర్ చేయకండి. అండర్ వేరు, బిలో వేరు అవుతుంది. ఓకే, దాని కింద కరెక్ట్గా ఉండేటప్పుడు మనం అండర్ని యూజ్ చేస్తే, బిలోని చాలా రకాలుగా యూజ్ చేస్తాం. నోట్స్లో చాలా రకాలుగా నేను ఇవ్వటం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అబౌవ్కి ఆపోజిట్ బిలో, అంతేగాని అండర్తో కంపేర్ చేయకండి. నెక్స్ట్ అలాంగ్ విత్. ఏదైనా ఒక దారి వెంబడి, నేరుగా అనే మీనింగ్తో అలాంగ్ని యూజ్ చేస్తాం. యూజువల్గా రోడ్, రివర్, కారిడార్, లైన్, వే ఇటువంటి వాటితో మనం నౌన్స్ని కలిపి యూజ్ చేస్తాం. ఇటువంటి నౌన్స్ని కలిపి యూజ్ చేస్తాం. సపోజ్, ఐ సా హర్ రన్నింగ్ అలాంగ్ ద రోడ్. ఐ సా హర్ ద బేబీ. ఐ సా ద బేబీ రన్నింగ్ అలాంగ్ ద రోడ్. ఇక్కడ అక్రాస్ అంటే ఇలా కదా, అలాంగ్ అంటే ఇలా, ఆ రోడ్డు వెంబడి. ఐ సా ద బేబీ రన్నింగ్ అలాంగ్ ద రోడ్. ఇక్కడ మనకి అలాంగ్ని, అక్రాస్ అంటే అర్థం అయితే అలాంగ్ అలా అనే అర్థం వస్తుంది. ఓకే, హీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద ఎల్లో లైన్ టు గో టు మెట్రో స్టేషన్. మనకు మెట్రో స్టేషన్లో ఎల్లో లైన్ అని, గ్రీన్ లైన్ అని ఉంటాయి కదా. హీ వాజ్ వాకింగ్ అంటే ఆ ఎల్లో లైన్ ఉంది. హీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద ఎల్లో లైన్ టు గో టు ద పర్టికులర్ మెట్రో స్టేషన్. ఈ లైన్ పట్టుకొని వెళ్ళండి అక్కడ. అలాంగ్, హీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద ఎల్లో లైన్, ద గ్రీన్ లైన్. వి వాక్డ్ అలాంగ్ ద రివర్. అక్కడ రివర్ ఉంది, అక్రాస్ ద రివర్ కాదు. వి వాక్డ్ అలాంగ్ ద రివర్. ఇలా రివర్ ఉంటే మనం ఇలా వెళ్తున్నాం, అలాంగ్ ద రివర్. వి క్రాస్. ఓకే, వి వెంట్ అక్రాస్, వి వాక్డ్ అక్రాస్ ద రివర్. రివర్కి ఇలా వెళ్ళాం. బ్రిడ్జ్ ఏదైనా ఉంటే ఇలా మనం వెళ్ళినట్టు. ఓకే, ఈచ్ సక్సెస్ హ్యాస్ సమ్ ఫెయిల్యూర్స్ అలాంగ్ ద వే. ప్రతి సక్సెస్ దారిలో, ప్రతి సక్సెస్ విజయపు దారిలో ఒక ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఇలా మనం అలాంగ్ని యూజ్ చేస్తాం. అలాంగ్ విత్ అంటే ఒకరితో కలిసి, ఒక దానితో కలిసి, ఒకరి వెంట, ఒకరి వెంబడి అనే మీనింగ్తో మనం అలాంగ్ విత్ అని యూజ్ చేస్తాం. సపోజ్, హీ డిడ్ంట్ వాంట్ టు గో అలాంగ్ విత్ హిస్ ఫాదర్. యూజువల్గా అలాంగ్ విత్తో నౌన్ వస్తుంటుంది. హీ డిడ్ంట్ వాంట్ టు గో అలాంగ్ విత్ హిస్ ఫాదర్. అతనికి తన ఫాదర్తో కలిసి వెళ్ళాలని అలాంగ్, హీ డిడ్ంట్ వాంట్ టు గో అలాంగ్ విత్ హిస్ ఫాదర్. ఫాదర్తో కలిసి వెళ్ళాలని అతను అనుకోలేదు. వి వెంట్ టు కులు మనాలి అలాంగ్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వి వెంట్ టు కులు మనాలి అలాంగ్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. ద స్టూడెంట్స్ వెంట్ టు ద గ్రౌండ్ అలాంగ్ with their teacher. The students went to the ground along with their teacher. ఇలా మనం along with ని యూజ్ చేస్తూ ఉంటాం. Why don't you come?
along with us to the party. Why don't you come along with us to the party? మాతో పాటు పార్టీకి మీరు ఎందుకు కలిసి రావడానికి ఇష్టపడరని ఉద్దేశం. వై డోంట్ యూ కమ్ along with us? ఇలా మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ బిసైడ్ అండ్ బిసైడ్స్. చాలా డిఫరెన్స్ ఉందండి. బిసైడ్స్ ఓన్లీ ఎస్ మాత్రమే తేడా, కానీ డిఫరెన్స్ చాలా ఉంది. బిసైడ్ అంటే పక్కన, దేనికైనా ప్రక్కన అనే మీనింగ్తో మనం బిసైడ్ని యూజ్ చేస్తాం. ద బేబీ స్టూడ్ బిసైడ్ హర్ ఫాదర్. ద బేబీ స్టూడ్ బిసైడ్ మీ, బై మీ అన్నట్లుగానే ఇది కూడా ప్రక్కన. ద బేబీ స్టూడ్ బిసైడ్ మీ, ఆ పాప నా పక్కన నిలుచుంది. ద బేబీ స్టూడ్ బిసైడ్ మీ. అవర్ స్కూల్ వాజ్ బిల్ట్ బిసైడ్ ద రివర్. పర్టికులర్ రివర్ ఈస్ దేర్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ కదా, రివర్ పక్కనే స్కూల్. ద స్కూల్ వాజ్ బిల్ట్ బిసైడ్ ద రివర్. స్కూల్ పక్కనే, అదే నది పక్కనే స్కూల్ ఉంది. షీ సాట్ బిసైడ్ హిమ్ డ్యూరింగ్ లంచ్. లంచ్ చేస్తున్న టైంలో ఆమె పక్కనే కూర్చుంది, అతని పక్కనే కూర్చుంది. ఓకే, కానీ మరి బిసైడ్స్ అంటే ఏంటి? బిసైడ్స్ అంటే అది కాక అని చెప్పడం. బిసైడ్ అంటే పక్కన. ఎస్, బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు అని అర్థం వస్తుంది. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు, అది కాక, ఏదైనా ఒక విషయం చెప్పి అది కాక మరియును అని చెప్పేటట్టుగా మనం బిసైడ్స్ని యూజ్ చేస్తాం. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ బై యూజింగ్ బిసైడ్ అండ్ బిసైడ్స్. ఓకే, ఎస్ ఒకటే తేడా, బట్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్. షీ వాంట్స్ టు లెర్న్ అదర్ లాంగ్వేజెస్ బిసైడ్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ. షీ వాంట్స్ టు లెర్న్ అదర్ లాంగ్వేజెస్ బిసైడ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అంటే ఇంగ్లీషు హిందీ కాక, వీటి మాత్రమే కాక మరిన్ని వేరే లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలని అనుకుంటుందా? Besides English and Hindi. He gets a good salary besides rents and interests. He gets a good salary. మంచి సాలరీ వస్తుంది. బిసైడ్స్ రెంట్స్ అండ్ ఇంట్రెస్ట్. ఇంకా మనం అమ్మాయిని ఇచ్చేయచ్చు. ఓకే, సాలరీ వస్తుంది, రెంట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఇంట్రెస్ట్ వస్తున్నాయి. ఓకే, ఫినాన్షియల్లీ ప్రాబ్లమ్స్ లేవు. హీ గెట్స్ బిసైడ్స్ రెంట్స్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, హీ ఈజ్ ఓల్డర్ అండ్ బిసైడ్స్ హీస్ మ్యారీడ్. ఎవరితో చెప్తున్నాం? హీస్ ఓల్డర్, బాగా పెద్దవాడు. బిసైడ్స్ అది కాక హీస్ మ్యారీడ్, అతను ఆల్రెడీ పెళ్ళయింది. ఇంకా లవ్ ఏంటి? ఒకసారి పెళ్ళి అయిపోతే మనకి ఆ క్వాలిఫికేషన్ పోయినట్లే కాబట్టి ఇంకా లవ్ ఏంటి? సో ఇది బిసైడ్స్ హిస్ మ్యారీడ్, అది కాక హిజ్ ఎల్డర్, పెద్దవాడు. ఓల్డర్, పెద్దవాడు. బిసైడ్స్ హిస్ మ్యారీడ్, అది కాక పెళ్ళైనవాడు. ఇలా మనం బిసైడ్స్. నెక్స్ట్ వన్ బియాండ్. బియాండ్ అంటే మించి, దాటి, దానిని మించి, నా అంచనాలను మించి అని అంటాం కదా. అటువంటిప్పుడు మనం బియాండ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. ఏదో ఉంది ప్రపోజల్లో, మరొకటో ఒక ఇల్లు చూసాం. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అదేదో ఇల్లు. అక్కడికి వెళ్ళేసరికి ఇట్స్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఈస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్, నా అంచనాలకు మించి ఉంది. దట్ ఈస్ బియాండ్. మోస్ట్ చిల్డ్రన్ డు నాట్ గో ఆన్ స్వింగ్స్. స్వింగ్స్ అంటే ఉయ్యాలు. మోస్ట్ చిల్డ్రన్ డు నాట్ గో ఆన్ స్వింగ్స్ బియాండ్ ద ఏజ్ ఆఫ్ 2 or 3. అంటే 2-3 ఏళ్ళు దాటిన తర్వాత దే డు నాట్ గో ఆన్ స్వింగ్స్. ఉయ్యాల మీద ఊగటానికి వాళ్ళు ఇష్టపడరు, ఉయ్యాలకి పోరు. ఇఫ్ దే డోంట్ థింక్ బియాండ్ దే డిఫరెన్సెస్, కపుల్ ఉన్నారు, వాళ్ళ మధ్యన ఏవో డిఫరెన్సెస్ వచ్చాయి. ఇఫ్ దే డోంట్ థింక్ బియాండ్ దే డిఫరెన్సెస్, వాళ్ళ డిఫరెన్సెస్, వాళ్ళ అభిప్రాయ భేదాలకు మించి ఆ లెవెల్ నుంచి బయటకు వచ్చి దాన్ని దాటి, ఆ పరిధిని దాటి, బియాండ్ దే డిఫరెన్సెస్ వాళ్ళు ఆలోచించకపోతే దే మే స్పాయిల్ దేర్ రిలేషన్. వాళ్ళ రిలేషన్ని వాళ్ళు పోగొట్టుకోవచ్చు. ఓకే, దే మే స్పిట్, వారు విడిపోవచ్చు. ఇలా మనం ఓకే, డోంట్ గో బియాండ్ దీస్ లైన్స్. ఇక్కడ ఒక లైన్స్ ఏమి ఉన్నాయి? డోంట్ గో బియాండ్ దీస్ లైన్స్, యూ మే మెట్ విత్ అన్ యాక్సిడెంట్. డోంట్ గో, ఇక్కడ ఏవో లైన్స్ ఉన్నాయి, మనం ట్రాఫిక్లో చూస్తుంటాం, ఎవరు దాన్ని కేర్ చేయకుండా ఉంటారు. ఓకే, యూజువల్గా మనకు వాళ్ళని చూస్తే భయం కూడా వేస్తుంది సమ్టైమ్స్. డోంట్ గో, మనం ఎవరితోనే చెప్తున్నాం డోంట్ గో. అది ఎందుకు ఫ్యాషన్గా ఫీల్ అవుతారో కూడా మనకి ఎప్పుడూ అర్థం కాదు. మనం అంటే రూల్స్ని బ్రేక్ చేయడం అనేది ఒక ఫ్యాషన్గా ఫీల్ అయ్యేటటువంటి రోజులు పోవాలి నిజానికి. ఓకే, రైట్. డోంట్ గో బియాండ్ ద లైన్స్. ఆ లైన్స్ని దాటి వెళ్ళకు. యు మే మెట్ విత్ అన్ యాక్సిడెంట్. నువ్వు యాక్సిడెంట్ని
యాక్సిడెంట్ అవ్వచ్చు నీకు. యూ మే మెట్ విత్ అన్ యాక్సిడెంట్. లాస్ట్ వన్ ఫర్ టుడే, టిల్ అండ్ అంటిల్. టిల్ అంటిల్ రెండు కూడా టైంకి సంబంధించి యూజ్ చేస్తాం. ఏదైనా టైం గురించి అప్పటి వరకు ఇప్పటి వరకు అని చెప్పడానికి యూజ్ చేస్తాం. కానీ చాలామంది ప్లేస్ గురించి యూజ్ చేస్తారు. ప్లేస్ని యూజువల్గా అప్ టు అవి యూజ్ చేస్తాం తప్ప టిల్ అంటిల్ని ప్లేస్కి యూజ్ చేయం. ఈ ప్రిపోజిషన్స్ టిల్ అంటిల్ని ప్లేస్కి యూజ్ చేస్తాం చెయ్యము, ఓన్లీ టైంకి మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ టిల్ అంటిల్ రెండూ ఒకటే, దానికి టిల్ వేరు అంటిల్ వేరు కాదు, రెండూ ఒకే మీనింగ్ ఇస్తాయి. కాకపోతే జనరల్ లాంగ్వేజెస్లో మనం ఎక్కువగా టిల్ని యూజ్ చేస్తాం తప్ప అంటిల్ యూజ్ చేయం. అంటిల్ యూజువల్గా మనం ఫార్మల్ లాంగ్వేజెస్లో యూజ్ చేస్తాం. మరో డిఫరెన్స్ ఏంటంటే యూ కెన్ స్టార్ట్ ఎ సెంటెన్స్ విత్ అంటిల్. అంటిల్తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, సెంటెన్స్ మధ్యలో కూడా యూజ్ చేయొచ్చు. వేర్ యాజ్ టిల్తో సెంటెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయలేవు సాధారణంగా. ఓకే, అంటిల్తోనే స్టార్ట్ చేస్తాం తప్ప టిల్తో స్టార్ట్ చేయం. ఐ వెయిటెడ్, ఇది సెంటెన్స్ స్టార్ట్ చేయలేదు. టిల్ కానీ అంటిల్ కానీ ఏదైనా వాడచ్చు మధ్యలో, కాబట్టి టిల్ అయినా అంటిల్ అయినా మధ్యలో యూజ్ చేస్తాం. కానీ సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు యూజువల్గా అంటిల్తోనే స్టార్ట్ చేస్తాం తప్ప టిల్తో స్టార్ట్ చేయం. ఐ వెయిటెడ్ టిల్ ఆర్ అంటిల్ 7, దెన్ ఐ వెంట్ హోమ్. నేను 7 గంటల వరకు చూశాను, తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. టిల్ ఆర్ అంటిల్. షీ వాజ్ ఇన్ హైదరాబాద్ టిల్ 2019. షీ వాజ్ ఇన్ హైదరాబాద్ టిల్ 2019. 2019 వరకు ఆమె హైదరాబాద్లోనే ఉండే. టిల్ అంటిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, స్టే టిల్ మండే. ఎక్కువగా టిల్ని మనం యూజ్ చేస్తాం. స్టే టిల్ మండే, మండే వరకు ఉండు. ఐ విల్ అరేంజ్ ద మనీ యూ ఆస్క్డ్ ఫర్. నువ్వు అడిగినటువంటి డబ్బుల కోసం నేను అరేంజ్ చేస్తాను. ఓకే, అంటిల్ యూ టెల్ ద ట్రూత్ దే వోంట్ లీవ్ యూ. అంటిల్, ఇక్కడ అంటిల్తో బిగిన్ చేశాను చూడండి సెంటెన్స్. ఓకే, టిల్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. టిల్ యూ టెల్ ద అని అన్నాం. అంటిల్ యూ టెల్ ద ట్రూత్ దే వోంట్ లీవ్ యూ. నువ్వు నిజం చెప్పేంత వరకు వాళ్ళు నిన్ను వదలరు. అంటిల్, యూ కెన్ స్టార్ట్ ఎ సెంటెన్స్ విత్ అంటిల్ బట్ నాట్ టిల్, బట్ యూ కెన్ యూజ్ అంటిల్ ఆర్ టిల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, ఈ డిఫరెన్స్ని కూడా గుర్తు పెట్టుకోండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో ఈ రోజుకి మనం దీంతో ఫినిష్ చేద్దాం. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.